ముద్ద మందార పూలతో చట్నీ. హైబిస్కస్ టీ చేసుకున్నాము ఇంతవరకు ఒకసారి మనము. ఇది హైబిస్కస్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ తినేదంట. మాకు కూడా చేసి పెట్టేది బాగుంటుంది. ఇది ముద్ద మందార పూలతో చట్నీ చేసుకుందాము. దీనికి రెక్క మందారం పనికిరావు, ఓన్లీ ముద్ద మందారం మాత్రం పనికొస్తుంది. దీనికి మందారం పువ్వులు, నువ్వుల పొడి, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు, ఇవి మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు తీసుకున్నా. కొన్ని ఎర్ర మిరపకాయలు, కొన్ని గ్రీన్వి రెండు తీసుకున్నా. కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఫస్ట్ మనము వీటిని తొడిమేలు తీసి వాటర్లో వేసుకొని కడుక్కుందాము. ఈ మధ్యన ఇవన్నీ కేసరాల వల్ల అట్లనే ఉండొచ్చు, ఏం పర్లేదు. ఒక స్పూన్ ఆయిల్, జీలకర్ర కొంచెం, మెంతులు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు. ఇది కొంచెం నూనెలో మగ్గాలి, కలుపుతాం. కలర్ మారుతుంది. కరివేపాకు వేసేద్దాము. ఈ తొడిమేలు తెల్లే ఉంటాయి కదా, ఇవి కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలి. ఇది లేకుంటే అది పచ్చి పచ్చిగా ఉంటుంది. దగ్గరికి అయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర చింపేద్దాము. కడిగినాం కదా, కొంచెం నీళ్ళల్లో నీరు పోయే వరకు కొంచెం వేయించుదాము. గ్రైండ్ చేసేద్దాము. దీంట్లో ఒక స్పూన్ నువ్వుల పొడి మాత్రం వేద్దాం. ఆఫ్ చేసేద్దాం. కొంచెం చల్లగైనాక గ్రైండ్ చేద్దాం. కొంచెం ఉప్పు వేస్తున్నాము. ఫస్ట్ కొంచెం వేద్దాము, తర్వాత చూసినాక మళ్ళీ వేద్దాము. ఎందుకంటే కొంచెం నిమ్మకాయ కూడా వండుతాం కదా. గ్రైండ్ అయిపోయింది మందారం చట్నీ. బౌల్లోకి తీసుకుందాం. ఇది గ్రైండ్ అయింది, కొంచెం అయింది, కొంచెం ఆయిల్ ఎక్కువైంది. దీనికి పోపు వేసుకోవాలి కదా, మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం పోరింపులో. ఇంకా కొంచెమే, చిన్న స్పూన్తోన ఒక స్పూన్ వేసిన, ఎందుకంటే దీనిలో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పోపు వేస్తాం అంతే. మనం దీంట్లో వేగేటప్పుడు జీలకర్ర మెంతులు వేసుకున్నాం కదా. జీలకర్ర మెంతులు దీనిలో వేసుకోకుండా ఇష్టం లేకుండా మనం పోపు వేసినప్పుడు దానిలో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసినా సరిపోతుంది. అట్లనే పొడి అన్నీ వేసుకోవచ్చు, జీలకర్ర మెంతులు డైరెక్ట్ దీంట్లోనే వేసుకోవచ్చు. ఇవి మనం దీనికి పోపు వేస్తాము. కొంచెం ఇన్ని అవసరం లేదు, కొంచెం ఇన్ని చాలు. ఇవి ఒట్టి మిరపకాయలు కాగానే వేసిద్దాం. పోపు వేసినాం కదా, పోపు వేసినాక కొంచెం నిమ్మకాయ వేసినాం, సగం కొంచెం నిమ్మకాయ వేసినాము. పోరింపు వేసినాక నిమ్మకాయ వేసేసినాం. మందారం చట్నీ ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ముద్ద మందార పూలతో చట్నీ. కలర్ చూడండి ఎంత బాగుందో. అటు రెడ్ కాకుండా గ్రీన్ కాకుండా పండు మిరపకాయ చట్నీ లాగా ఉంది ఇది. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.